మహానగరంలో మత్తు బ్యాచ్లు బెండు తీసినా సరే ఎక్కడో అక్కడ డ్రగ్ మాఫియా ఆగడాలు బయటపడుతూనే ఉన్నాయి. ఐటీ ఎంప్లాయీస్ టార్గెట్ గా హైటెక్ సిటీలో జరుగుతున్న డ్రగ్ ర్యాకెట్ కు చెక్ పెట్టారు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీం. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గాని గంజాయి గాని ఎవడైనా పదం బలకాలంటే కూడా మోకాళ్ళలో వణుకు పుట్టాలి, కడుపులో సలిజలం దొర్రబడాలి. తెలంగాణలో డ్రగ్స్ పై బుక్కుపాదం మోపుతామని సీఎం రేవంత్ రెడ్డి ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నారో విన్నారుగా. తెలంగాణను డ్రగ్ రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం సహా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని మరింత ఎన్ఫోర్స్ చేయడానికి నిధులు కూడా ఇచ్చారు, సిబ్బందిని కూడా పెంచారు. మెరికల్ లాంటి టాస్క్ ఫోర్స్ టీమ్స్ డ్రగ్ మాఫియా భరతం పడుతోంది కూడా. అయితే అడ్డంగా పట్టుబడుతున్నా సరే డ్రగ్ మాఫియా ఆగడాలకు మాత్రం కళ్లెం పడట్లేదు. నగరంలో ఎక్కడో అక్కడ డ్రగ్ గబ్బు గుప్పమంటూనే ఉంది. హైటెక్ సిటీ ఏరియాలోనే గుట్టుగా డ్రగ్ రాకెట్ నిర్వహిస్తున్నారు కేటుగాళ్లు. పక్కా నిఘా పెట్టిన పోలీసులు ఎక్సైజ్ శాఖ లేటెస్ట్ సన్ సిటీ అడ్డాగా సాగుతోన్న డ్రగ్ రాకెట్ కి చెక్ పెట్టారు. ఇదిగో ఈ ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర 270 గ్రాముల MDMA డ్రగ్ ని స్వాధీనం చేసుకున్నారు. కిక్ ఇవ్వడంలోనే కాదు, రేట్ లో కూడా ఈ సరుకు ఘాటు ఎక్కువే. గ్రాముకు 12,000 పైమాటే. ఐటీ ఎంప్లాయీస్ ఈవెంట్ ఆర్గనైజర్స్ టార్గెట్ గా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. సబేర్ అనే పెడ్లర్ చంద్రపూర్ నుంచి వీళ్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు తేలింది. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న తృప్తి నేటివ్ ప్లేస్ కూడా చంద్రపూరే. అంటే ఐటీ అండ్ ఇది ఈవెంట్ మేనేజర్లకు సప్లై చేస్తున్నట్టు ఉంది, కానీ వీళ్ళు మాత్రం ఇది మొదటిసారి అని చెప్తున్నారు. ఈ సాబేర్కి మాత్రం ఈమెతోటి చాలా సంబంధాలు ఉన్నాయి. ఈమె యొక్క రెసిడెన్స్ కూడా అక్కడ చంద్రపూరే. కాబట్టి దీని గురించి మేము లోతైన విచారణ చేసి అనుభవ్, తృప్తి ఈ ఇద్దరు నిందితులు డ్రగ్స్ తో అడ్డంగా బుక్ అయ్యారు. పెడ్లర్ సబేర్ ఇంకా చిక్కలేదు. ఇక్కడ లింక్ కదిపితే మహారాష్ట్ర చంద్రపూర్ లో కదిలింది డొంక. ఐటీ ఎంప్లాయీస్ ఈవెంట్ ఆర్గనైజర్స్ టార్గెట్ గా సాగుతున్న ఈ డ్రగ్ దందాలో తృప్తినే కింగ్ పిన్నా. ఆమెకు ఎవరెవరితో డ్రగ్స్ లింక్స్ ఉన్నాయో త్వరలోనే తేలుస్తామంటున్నారు ఎక్సైజ్ అధికారులు.